నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వచ్చింది ఎక్కడికంటే కాజీపేట్ డీజిల్ కాలనీ దగ్గర జరిగిన కాశ్మీర్ మినీ ఎగ్జిబిషన్కి. ఈ వ్లాగ్ సో ఫన్నీగా, ఎంతో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం. మేమైతే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత పిల్లలతో కలిసి చాలా ఎంజాయ్ చేసాము. అంత ఎక్కువ గేమ్స్ అయితే ఏమి ఉన్నట్టు అనిపించలేదు, కానీ ఉన్నంత వరకు మాత్రం మాకు బాగా నచ్చాయి అండ్ అందరం కూడా ఎంజాయ్ చేశాను. ఈ వీడియోలో ఎంట్రీ నుంచి లాస్ట్ వరకు అన్నీ చూపిస్తాను. దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఫర్ అడల్ట్. 3 years ఎబో పిల్లలకి కూడా ఫుల్ టికెటే ఛార్జ్ చేశారు. ఇంకా మా గున్నుకేమో 2 years అని చెప్పి నేనైతే ఎస్కేప్ అయిపోయాను. మేమే కాదులేండి, మా లెక్క చాలా మంది ఉన్నారు అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత. ఈ ఎగ్జిబిషన్ అయితే డీజిల్ కాలనీలోనే పెట్రోల్ బంక్ పక్కనే ఉంది అండ్ రీచ్ అవ్వడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యామిలీతో రావడానికి ఎంత బాగుంది, ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఫ్యామిలీతోనే వచ్చిండ్రు. ఎంట్రీ దగ్గర లైటింగ్స్, డెకరేషన్ బాగా అట్రాక్టివ్గా అనిపించినాయి, కానీ లోపలైతే అంతేం అనిపించలేదు. గేమ్స్ మాత్రం బాగుంది. కాశ్మీర్ మినీ ఎగ్జిబిషన్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వులెన్ ఐటమ్స్, హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి కదా, అవి షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలేమో ఆడుకుంటారు అండ్ ఫుడ్ కూడా దొరుకుతుంది, బాగానే ఉంటుంది అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. ఇక్కడ ఫుడ్ విషయానికి అయితే చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ అని, ఇంకా పావ్ బాజీ అని, బూరు మిఠాయి, పీచు మిఠాయి అంటారు కదా, మా సైడ్ అయితే బూరు మిఠాయి అంటారు. అట్లాంటివి చాలానే ఉన్నాయి, కానీ ఏదైనా సరే 50 రూపీస్ అంట. ఒక పెద్ద అప్పడం కూడా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ ఏ గేమ్ ఆడినా కూడా 50 రూపీస్ ఛార్జ్ చేసిండ్రు. ఫస్ట్ అయితే మా పాప ఈ కార్ గేమ్ ఉంటుంది కదా, ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, దీన్ని ఆడింది. ఆ తర్వాత ఇంకా స్విమ్ చేస్తారు కదా, ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉండి దాంట్లో ఒక బోట్ ఇచ్చి నడపమని చెప్పి అదొక గేమ్ ఆడింది. బాగానే ఎంజాయ్ చేసింది, తనే ఎక్కువ ఆడింది. పుట్టినప్పటి నుంచి మేము చాలా సార్లనే ఎగ్జిబిషన్కి వెళ్ళినాము, కాకపోతే ఎప్పుడు తను గేమ్స్ అయితే ప్లే చేయలేదు. బట్ ఈసారి అయితే మంచిగా ఆడుకుంది, ఎంజాయ్ కూడా చేసింది. ఇంకా తనతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసినాం తను ఆడుతుంటే చూసి. అండ్ డాలీ విషయంలో మాత్రం మేము డిసప్పాయింట్ అయినాం. పాపం తను ఆడలేకపోతుందే బిడ్డ అని. దానికోసం అయితే మేము ఇక్కడ ఒక ట్రైన్ లాగా ఉంది చిన్నది, దాన్ని అయితే ఎక్కి ఆడిపించినాం డాలీని కూడా. ఇక్కడ నేను ఇప్పుడు చూపించబోయే వీడియోలో ఉన్న ఆటలన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకునేవే. ఇట్లా కార్లో కూర్చుంటే రౌండ్గా తిప్పడం అండ్ స్విమ్మింగ్ పూల్లో బోట్ని నడపడము, ఆ తర్వాత పైనుంచి పైకెక్కి పైనుంచి కింది వరకు రావడము, అట్లాంటివి చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్లో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇది వాళ్ళకు చాలా కొత్తగా ఉంది. ఇంకో గేమ్లో అయితే గున్నుని చాలా ఎగ్జైట్ అయింది, అదే స్విమ్ చేయడము, బోట్ నడపడము స్విమ్మింగ్ పూల్లో. మళ్ళీ ఆడాలని అడిగింది. ఇంకోటి తీసుకోండి మమ్మీ, ఇంకాసేపు ఆడుకుంటా అని కూడా పాపం అడిగింది. బట్ మేమే ఒక్కొక్క గేమ్ ఒక్కోసారి ఆడుకోవాలని 2 సార్లు ఆడుకొనివ్వరని చెప్పేసినాము. మరి ప్రతి గేమ్కి 50 రూపీస్ అంటే అక్కడ ఆల్మోస్ట్ గున్ను 4-5 గేమ్స్ అయితే ఆడింది. ఇంకా అప్పటికే బిల్ ఎక్కువ అయిపోయింది. మేము అనుకున్న బడ్జెట్ అయితే దాటిపోయింది. 50 రూపీసే కదా ఎంట్రీ టికెట్ అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా గున్ను ఆడదో అనుకుంటే అన్ని గేమ్స్లలో ఏలు పెట్టేసింది, అన్నీ ఆడింది. ఇంకా డబ్బులన్నీ ఖాళీ చేసింది మా బావ జేబులోవి. ఓవరాల్గా చూసుకుంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్. పిల్లలు హ్యాపీ, పేరెంట్స్ చాలా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిండ్రు. డాలీ అయితే చూస్తూనే కేరింతలు కొట్టింది, మస్తు ఎంజాయ్ చేసింది. ఇంకా గున్ను అయితే అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసింది. ఇంక ఇక్కడ బెలూన్ షూట్, ఇట్లా రింగులు వేస్తారు కదా, అట్లాంటివి అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. నాకు కూడా మస్తు అనిపించింది. ఈ ఎగ్జిబిషన్ అయితే పిల్లలకు బెస్ట్ ప్లేస్, ఆడించడానికి, ఆడుకోవడానికి. సేఫ్టీ కూడా బాగానే ఉన్నది. అండ్ ఇంకా జాయింట్ వీల్ అయితే మేమే అవాయిడ్ చేసినాము, ఎందుకంటే ఇద్దరు చిన్న పాపలే, దట్టు ఇంకా వాళ్ళిద్దరిని పట్టుకొని మేమిద్దరం అంటే చాలా కష్టం కదా. ఇన్ కేస్ మా పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చేది ఉంటే నేను మా బావ కూడా జాయింట్ వీల్ ట్రై చేసేద్దాము. ఇంకా నేను ఎప్పుడు ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ట్రై చేయని ఐటమ్ ఏదైనా ఉందంటే అది బ్రేక్ డ్యాన్స్ అని ఒకటి ఉంటుంది కదా, అది. నాకైతే ఆ గేమ్ ఆడినప్పుడు చూస్తేనే కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చి పడుతుందా అనిపిస్తుంది. అట్లాంటిది ఇంకా అలా కూర్చొని ఎంజాయ్ చేసేటోళ్ళు, ఇంకా మోర్ టైమ్స్ అంటే రిపీటెడ్ టైమ్స్గా అదే గేమ్ కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఆడేటోళ్ళు ఉంటారు. బట్ నాకైతే అమ్మో అంత ధైర్యం అయితే లేదు, నేను ఎప్పుడు కూడా చేయలేదు. నా లైఫ్లో ఒక్కసారి నేను జాయింట్ వీల్ ఎక్కింది ఎక్కడ అంటే మేడారం జాతరలో మా పెళ్ళైన ఇయర్. మా డాడీ బలవంతంగా ఎటైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అని చెప్పేసి డబ్బులు ఇస్తే నేను మా బావ వెళ్ళి ఆ జాయింట్ వీల్ ఎక్కి ఎంజాయ్ చేసి కాసేపు షాపింగ్ చేసుకొని ఆ తర్వాత అయితే మేము ఉండే దగ్గరికి వెళ్ళిపోయినాము. దట్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ మూమెంట్. అదొక్కటే కాదు, ఇంక నేనైతే చచ్చి పుట్టినట్టే. జాయింట్ వీల్ అలా పైకి వెళ్తాంటే ఏమనిపించదు, కానీ కిందికి వస్తుంటే మాత్రం ఇంకా హార్ట్ ఆగిపోతుంది కావచ్చు నాదని అనిపించింది, అంత భయం వేసింది. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను జాయింట్ వీల్ అయితే ట్రై ఎక్కువ ఎక్సైట్ అయింది. ఇదిగో ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరనే. స్టార్టింగ్లో అయితే సైలెంట్గా ఉంది, కానీ ఆ తర్వాత మాత్రం మంచిగా బోట్ని నడిపింది. అండ్ స్టార్టింగ్ తనని ఎవరైతే ఏడిపించిండ్రో అదే తన బోట్ని గుద్ది తనకంటే ముందు వెళ్ళిపోవడము, తనని ఒక మూలకు నెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా గుద్దింది. అండ్ తను కూడా గేమ్ని బాగా ఎంజాయ్ చేసింది. అండ్
అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి ఇలా పిల్లలు అందరికంటే ముందు ఎక్కింది మా గున్ను ఈ పూల్లోకి, బట్ అందరికంటే లాస్ట్కి దిగిపోయింది. ఈ ఒక్క గేమ్ మాత్రం తను బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఈ గేమ్ అయిపోయిన తర్వాత మా డాలీ కోసం కూడా ఏదో ఒకటి చేద్దామని చెప్పి మా బావ ట్రైన్ ఉంటుంది కదా నార్మల్గా, అందులో కూర్చుంటే అది తీసుకెళ్తూ ఉంటుంది ట్రాక్ పై నుంచి. ఆ గేమ్ అయితే అంటే అది మేము ఎక్కి కూర్చున్నాము. ఇంకా డాలీ కూడా ఎంజాయ్ చేసింది. అదొకటి చీప్ ప్రైస్లో మనము పిల్లలు ప్రశాంతంగా కొంచెం ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు కూడా కాజీపేటకి లేకుంటే హన్మకొండకి ఇటు సైడ్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి. చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీస్కి అయితే నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. బట్ ఫుడ్ మాత్రం అసలు రికమెండ్ చేయను, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అంత టేస్టీగా లేదు అండ్ హైజెనిక్గా కూడా చేయట్లేరు. ఇన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నా కూడా మేమైతే ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళినాము. గున్ను మాత్రం అక్కడిది కొనుక్కోవాలని చెప్పేసి బూర్ మిఠాయి ఉంటుంది కదా అదొకటి తీసుకున్నది, బట్ అది కూడా తినలేదు. సరే నేనైనా తింటా అని ఒకసారి ఇట్లా తినగానే నాకైతే అసలు నచ్చలేదు. ఇంక అక్కడే పాడేసి వచ్చేసినాము, అంత ఘోరంగా ఉంది. ఫుడ్ అయితే నేను రికమెండ్ చేయను, కానీ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, పర్లేదు. సేఫ్టీ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ గేమ్ చాలాసేపు ఆడుకున్న తర్వాత మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళినాం కదా, చలికాలం తట్టు మస్తు చలి పెడతా ఉన్నది. నాకేమో ఫుల్గా కవర్ చేసుకొని వెళ్ళిన, అది కూడా గున్ను కోసం ఎప్పటి నుంచో అడుగుతా ఉంది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిళ్ళని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్ళకపోతే ఏం బాగుంటుందని నేను మా బావని అడిగి మెల్లగా కన్విన్స్ చేసి తీసుకొని పోయినా. అండ్ వాళ్ళైతే ఎంజాయ్ చేసిళ్ళు, బట్ నాకే కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా తలనొప్పి లేచినట్టుగా అనిపించింది. ఇంకా మీరు ఇట్లా పోవాలని ఆలోచించితే మాత్రం పిల్లల కోసం ఖచ్చితంగా స్నాక్స్ తీసుకెళ్ళండి. నేను అక్కడ ఫుడ్ అస్సలు రికమెండ్ చేయను, అస్సలు బాగాలేదు అండ్ హైజెనిక్గా అయితే లేదు. ఆ తర్వాత ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. బాయ్ బాయ్.